ధైర్యం చెప్పినారు. మరి విద్యార్థులందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. తర్వాత గౌరవనీయులు ఈశ్వరన్ గారికి, నారాయణ గారికి, ఎంబీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ స్కూల్ హెచ్ఎం గారికి, టీచర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరికి కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. లాస్ట్ వినపడుతుందమ్మా? ఏమ్మా లాస్ట్ పిల్లలు, ఆడపిల్లలు వినపడుతుందా? ఓకే. మేడం, పిల్లల్ని చాలా దూరంగా కూర్చోబెట్టారు. పిల్లలకి ఎక్కువ చెప్పాల్సింది. ఓకే, చలో. ఓకే, వినపడుతుందమ్మా లాస్ట్ లో? ఓకే, థ్యాంక్ యూ. ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయో ఒకసారి చేతులు ఎత్తండమ్మా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి ఆడపిల్లలు ఎంతమంది చేతులు ఎత్తండి. ఓకే ఓకే, చేతులు ఎత్తారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ చేతులు ఎత్తండి. అంటే ఆ పేరెంట్స్ అమ్మా నాయన. గుత్తిలో ఈ 4 నెలల్లో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్స్, తర్వాత ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చింది దేనికోసం అంటే, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ చాలా దూరంగా ఎక్కడైనా ఉంటే వాళ్ళతో మనము ఫ్రీక్వెంట్గా టచ్లో ఉండాలా వాళ్ళతో. తర్వాత ఏదైనా ఉద్యోగపరంగా మీరు ఉద్యోగం చేస్తా అంటే, ఒక వ్యాపారం చేస్తా ఉంటే, సో మీ ఉద్యోగం వ్యాపారం ఈజీగా ఉండాలా. లాస్ట్లోది వినోదం కోసం కొంతే. అలా కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, తర్వాత ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకుంటూ, ఇవి మీ వరకు మీరేమనుకుంటున్నారంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికో, మీ బంధువులతో మాట్లాడుకోవడానికో, మీ వ్యాపారాలు, మీ వ్యవహారాల కోసం మీరు వాడుతూ ఉంటే, చిన్న బిడ్డలు వాళ్ళకు తెలియకుండా మీ ఫోన్లలోనే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఇంకోటి క్రియేట్ చేసుకొని వాళ్ళకు తెలియని తనంతో చాలామంది ఆడపిల్లలు ఇన్స్టాగ్రామ్లు వాడుతూ ఉంటే, ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్లు ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో పాప అమాయకులైనటువంటి ఆడపిల్లలను మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేసి చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. రీసెంట్గానే ఒక 4-5 రోజుల క్రితం ఈశ్వరన్న ఒక ఎవడో తెలియనివాడు తిరుపతి వాంది. సో అమ్మాయి గుత్తి, ఏ ప్రాంతం పక్కన పెట్టాం, అమ్మాయి గుత్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినారు. సో వాడు ఆల్ ద వే తిరుపతి నుంచి ఈ పిల్లల కోసం వచ్చారు. వెంటనే అమ్మా నాయన వెంటనే మాకు అలర్ట్ చేసి మా దగ్గర రావడంతో ఆ పిల్లని కాపాడగలిగినాం. ఇప్పుడు పొరపాటున ఆ పిల్ల కానీ ఇంట్లోంచి వాడు తీసుకు వెళ్ళిపోయి ఉంటే, ఈ తల్లిదండ్రులకు తెలీదు ఆ పాప ఇన్స్టాగ్రామ్ వాడుతుందని. ఎవడు పిలుచుకుపోయినాడో, పాప ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టమయ్యేది. ఆలస్యమయ్యే కొద్దీ ఆ ఆడపిల్ల భవిష్యత్తు అనేది చాలా ఇబ్బంది పడుతుంది. సో దయచేసి ఆడపిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ ఏజ్లో మీకు పొరపాటును కూడా అవసరం లేదు. ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ దయచేసి పెట్టుకోవద్దండి. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టు ఈ సోషల్ మీడియాలో మీరు ఎప్పుడైతే సోషల్ మీడియా ఆన్లైన్లో ఉంటారో, ఎవడో ఒకడు వల వేస్తూ ఉంటాడు. ఆ వలలో పొరపాటు పడినారంటే మీ జీవితాలంతా చాలా ఇబ్బంది పడతాయి. సో తల్లిదండ్రులు కూడా మీరు కూడా గమనించండి. ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో వైఫై ఉందో చేతులు ఎత్తండి తల్లిదండ్రులు. సో నాకు తెలిసి గుత్తిలో 100 ఇళ్ళుంటే ఒక 90 మంది ఇళ్లలో వైఫై కనెక్షన్లు పెట్టేసి ఉంటారు. సో వైఫై కనెక్షన్లు డెఫినెట్గా అవసరం. మీరు వ్యాపారం చేస్తా అంటే వైఫై అవసరం, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తా అంటే వైఫై అవసరం. టీవీ చూసుకోవాలంటే ఇప్పుడు అందరూ వైఫై ద్వారా రకరకాలుగా డిటిహెచ్లు అన్నీ వచ్చేసినాయి. టీవీకి అవసరం. మీరు అన్లిమిటెడ్ డేటా 500 రూపాయలు పెడితే డేటా వచ్చేస్తుంది. ఆ డేటా పెట్టేస్తున్నారు. సో అన్ని ఫోన్లకు వైఫై కనెక్ట్ అయిపోయింటుంది. ఇంట్లోకి పోతేనే వైఫై కనెక్ట్ అవుతుంది. మీరు పెట్టిన ఉద్దేశం వేరు, ఏదో టీవీ చూసుకోవాలో లేకపోతే మీ పని కోసమో పిల్లలు వాడుతాండే అది వేరుగా ఉంది. సో దయచేసి ఏది పెట్టినా కూడా పేరెంట్స్ మీ పనుల్లో మీరు సంపాదించాలా, మీ బతుకుదెరువు కోసం మీరు పోరాడే క్రమంలో బిడ్డలు నెట్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని పట్టించుకునే
అంత అవగాహన మనకు ఉండడంలే, రెండోది అంత టైము ఎవరు ఇవ్వడంలే. సో ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈరోజు గవర్నమెంట్ పేరెంట్స్ టీచర్ మీట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు పోలీసు వాళ్ళు కూడా వచ్చి అవగాహన కలిగించాలని ఒక కార్యక్రమం పెట్టే ఒక ముఖ్య ఉద్దేశం పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలా. పిల్లలు ఈ ఇన్స్టాగ్రామ్లు తర్వాత ఇతర సోషల్ మీడియాల్లో వాళ్ళు మోసపోతున్నారంటే ఆ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నటువంటి, ఆ పిల్లలకు నెట్ సమకూరుస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉందా లేదా అని దయచేసి ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడైతే మన బిడ్డ ఇప్పుడు నాకు కూడా కూతురు ఆల్మోస్ట్ వాళ్ళంత కూతురు, నా కూతురు కూడా 9th క్లాస్ అవుతుంది. నా కూతురు స్కూల్లో కూడా, నా కూతురు ఎక్కడ విజయవాడ చదువుతుంటుంది. నేను మొన్న పోతే చెప్తాంది, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు, నా కూతురు ఫ్రెండ్స్ అంతా వచ్చారు. అంకుల్ 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 అందరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అంకుల్, మీ పాపకు ఒకటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు అంకుల్ అంటే నా కూతురికి వచ్చి చెప్తున్నారు. నా కూతురు నన్ను అడగలేక వాళ్ళందరూ పిలుచుకొచ్చింది. సరే వాళ్ళందరినీ కూర్చొని మళ్ళీ ఆడ కాసేపు తండ్రిగా వదిలేసి మళ్ళీ గుర్తిసి బయటకు వచ్చాడు. అందరు కూర్చోబెట్టి చెప్పాను, ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటే ఇట్లా ఇబ్బంది పడతారు, అట్లా ఇబ్బంది పెడతారు. నా కూతురు ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టేసి మీరు కూడా ఎవరు ఇన్స్టాగ్రామ్ వాడద్దండి అని చెప్పి వాళ్ళకు క్లాస్ పీక్ అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు నా దగ్గర నుంచి. సో ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ఆడపిల్లలను పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద భూతాల్లో అదొక భూతం. సో ఎవడు పరిచయం అవుతున్నాడో ఏం జరుగుతుందో తెలియడంలే. సో మీరు దయచేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మీకున్న అవసరం లేకపోతే మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ కోసమన్నా కొంతకాలం మీరు త్యాగం చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తుంటారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద వాళ్ళు ఒక స్థాయికి పోయినారంటే వెనక తల్లిదండ్రుల త్యాగం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చినా, నేను ఇట్లా వచ్చినా, అన్న వాళ్ళు ఇట్లున్నా, సార్ వాళ్ళు ఇట్లున్నా, వెనక తల్లిదండ్రులు వాళ్ళు ఆ విధంగా పెంచుకుంటూ ఆ విధంగా జాగ్రత్తగా ఎక్కడ కూడా చెడు దారిలో పోకుండా బిడ్డలను కాపాడుకుంటూ వచ్చింటారు. కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చూస్తున్నటువంటి స్టేజ్ ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కనపడుతున్నారు. సో తల్లిదండ్రులు కూడా మీకు సోషల్ మీడియా అవసరం లేకపోతే వెంటనే అన్ని కూడా డియాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఏజ్లో బిడ్డలు కానీ పొరపాటున రాంగ్ ట్రాక్ పట్టే మళ్ళీ దారిలోకి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది. ఒకసారి ఆడపిల్ల బయటికి పోతే శారీరకంగా మానసికంగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. తర్వాత బిడ్డలు ఆడపిల్లలందరూ పెద్దగా అవుతారు. పెద్దగా అయిన తర్వాత మానసికంగా శారీరకంగా వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. ఒక తల్లిగా మీకు అన్ని తెలుసు, తండ్రులు మేబీ మాట్లాడకపోవచ్చు కానీ తల్లులు ఎక్కువ టైం తీసుకోవాలా, ఆడపిల్లలతో మాట్లాడుతూ ఉండాలా. ఆడపిల్ల ప్రవర్తనలో కానీ ఆడపిల్ల ఏమైనా తేడాలు ఉంటే కూడా వెంటనే తల్లి కనుక్కోగలుగుతుంది. గమనించుకుంటూ ఉండండి. ఆడపిల్లకు మంచి చెడు చెప్పండి. సమస్య ఏంటంటే మనము వేరే వాళ్ళకి చెప్తారు కానీ మన బిడ్డలకు చెప్పుకోం. ఇది చెడ్డ, మంచి విషయాలని చెప్తాం. బాగా చదువుకుంటే కలెక్టర్ అవుతావు, బాగా చదువుకుంటే అట్లయితావు, బాగా చదువుకుంటే ఇట్లయితావు అని చెప్తా ఉంటాం. చెడు విషయాలు కూర్చోబెట్టి బిడ్డలకు చెప్పాం. సో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది బిడ్డలకు కూర్చోబెట్టి చెడు కూడా చెప్పాలా. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయితే తీసుకువెళ్ళిపోతాడు, శారీరకంగా అంతా వాడేసుకుంటాడు, తర్వాత రోడ్లో పడేస్తాడు, తర్వాత ఆడికి జీవితం క్లోజ్. తర్వాత పెళ్లి కోసం తొందరపడ్డారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎవరన్నా ప్రేమ అని తొందరపడ్డారనుకోండి, మిమ్మల్నే చూపించాలా. మీ అందరికీ సాధ్యమైనంత తొందరగా పెళ్లిళ్ళు అయింటే తొందరగా పెళ్లి చేసుకొని నేను ఏం సుఖపడుతున్నానో నీకు రోజు గమనిస్తుంటావు కదా. వాళ్ళు నిద్ర లేకముందే మీరు నిద్ర లేస్తారు, పనులు 10 నుంచి రాత్రి వరకు పనులు చేస్తూ ఉంటారు. ఒక పండగలే, ఒక హాలిడేలే, ఒక టూర్లే, ఏమిలే, నిద్ర లేచి నుంచి నిద్రపోయేంత వరకు కుటుంబం కోసం కష్టపడతా ఉంటారు. ఇవన్నీ బిడ్డలకు చెప్పాలా. బిడ్డలకు ఏమి కష్టం తెలియకుండా పెంచుదామని అమ్మ నేను అనుకుంటారు కానీ మనం పడే కష్టం కూడా బిడ్డలకు తెలియాలా. వాళ్ళు ఆ విధంగా ప్రశాంతంగా చదువుకుంటారంటే నువ్వేం కష్టపడుతున్నావు, మీ భర్త ఏం కష్టపడుతున్నాడు. ఇది అతిపెద్ద సమస్య ఇన్స్టాగ్రామ్. సో చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాడుతున్నారు. ఒకసారి మీరందరూ ఇంటికి పోయిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు తెలియకపోతే ఎవరితో అన్నా తెలిసిన వాళ్ళతో చెక్ చేయించండి. ఎన్ని జాగ్రత్త పడి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కాపాడగలిగినాం. ఇట్లే వచ్చాడు ఒకడు.